నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ మనోజ్. టుడే ది ఫస్ట్ ఎడిషన్లో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూసే ముందు లైవ్లో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్. నమస్తే. మనోజ్, గుడ్ మార్నింగ్. నమస్తే. ముందుగా ఈనాడు తెలంగాణ పేపర్ తీసుకుందాం. దినపత్రికలో ప్రధానంగా మనకు ఒక టాపిక్ హైలైట్ అవుతుంది. నీళ్లలో అన్యాయం, నిధుల దోపిడీ, కేసీఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డిలో భారీ అవినీతి జరిగింది, విచారణకు ఆదేశిస్తారన్న సమాచారంతో గోదావరిపై చర్చ చేస్తున్నారు. బీఆర్ఎస్ బతికించుకునేందుకే తెరపైకి నీటి సెంటిమెంట్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్, కృష్ణా జలాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి విషయాలను వెల్లడించారు. ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల మీద ప్రధానంగా కేసీఆర్ లేవనెత్తినటువంటి అంశాల మీద, ఆయన చేసినటువంటి కామెంట్స్ మీద ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కామెంట్స్ చేశారు. దాని మీద సుదీర్ఘంగా సుదీర్ఘమైనటువంటి చర్చిద్దామంటూ కూడా అసెంబ్లీకి రమ్మని చెప్పారు. ఇవాళ మరి జనవరి 2వ తారీఖున అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. మొన్నటి రోజున కేవలం ఒక్కరోజు మాత్రమే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. 2 డేస్ లీవ్స్ తర్వాత ఇవాళ సెషన్స్ సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో కేసీఆర్ మొత్తానికి హాజరవుతారా? మొన్న వెలిపినటువంటి విధంగా మరి కేసీఆర్ ఈ సెషన్స్కి పూర్తిగా వస్తారా రారా అనేది సందిగ్ధమైనటువంటి వాతావరణం నెలకొంది. ఎలా చూడొచ్చు అంటారు బండారు రామ్మోహన్ రావు గారు? వస్తే కేసీఆర్ ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి నీటి అంశాల మీద చర్చించే అవకాశం ఉంటుంది, లేదంటే పూర్తిగా ఇది కాంగ్రెస్ సైడ్ అయిపోయే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. ఈ ఎట్లా ఉందంటే ఆట, ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ప్రజలకు మాత్రం అసత్యాలు అర్ధసత్యాలు వండి పెడుతున్నారు. అప్పుడు చిన్న సత్యాలు ఉన్నా కూడా దాన్ని బీట్ చేస్తూ అసత్యాలే రాజ్యం వెళ్తున్నాయి. అంటే నిజం బయటపడేలోగా, గడప దాటిలోగా అబద్ధం లోకమంతా చుట్టొచ్చినట్టు ఇరుపక్షాలు చేస్తున్నాయి. అంటే వాళ్ళకు అవసరమైన మైండ్ గేమ్ ఆడుతున్నారు, మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటున్నారు. అసలు సమస్య ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది కదా, వీళ్ళందరి భావన దగ్గర. అటువంటి అప్పుడు ఒక మంచి చర్చకు దారి తీయాలని అనుకున్నాం. దాని ప్రకారమే కేసీఆర్ గారు మొదటి అడిగి వేసి వారి పార్టీషన్లు ఉత్తేజపరచుకొని నేను వస్తున్నాను అన్నాడు. సార్ వస్తారని వచ్చారు, వెళ్ళారు కూడా. ఇవాళ నెక్స్ట్ ఇవాళ జరగాల్సిన దానికంటే ముందు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒక రకంగా చెప్పాలని తన శ్రేణులను, అంటే రేపు అసెంబ్లీకి వాళ్ళ యుద్ధానికి సన్నద్ధం కావడానికి వీలుగా ఏదో కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది, రేపటికి ఏం చేద్దాం, రేపటి వ్యూహం ఎట్లా అన్నట్టు నిన్న నీళ్లు నిజాలనే దాని మీద పెద్ద ఎత్తున తాను ప్రచారం చేశారు. అంటే ఎవరు అన్యాయం చేశారు దానికి కరెక్ట్ గా ధీటుగా నిన్నే మన రేవంత్ రెడ్డి గారి ప్రకటన తర్వాత వెంటనే హరీష్ రావు కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఈ రూలు చెప్పే విషయాల్లో ఆయన అంటే ఒక నాణ్యానికి చెరొక వైపు చూపెడుతున్నారు, రెండు వైపులో చూడాలి మనం. అంటే కేసీఆర్ గారు చేసిన ఆరోపణ కృష్ణా జిల్లాల మీద, అట్లాగే కృష్ణా జిల్లాల మీద మేమే అన్యాయం చేయలేదు, వాళ్ళు చేసిన అన్యాయం పెద్దది 10 ఏళ్ళు అని వీళ్ళు అంటున్నారు. అన్యాయం జరిగింది కదా, మరి వాళ్ళు చేసిన అన్యాయం వీళ్ళు చేసిన అన్యాయమే కదా. ఈ అన్యాయాన్ని ఎట్లా సవరించాలి అని చూద్దామా, లేకుంటే అన్యాయాన్ని పదే వల్ల వేస్తూ అది సినిమాల నా భార్య అనుకొని మీ భార్యగా గౌరవించుకున్నా అని చెప్పి వాడు అన్ని సమావేశాల్లో పనిచేస్తుంటాడు. అట్లాగే ఉన్న సమస్య. అంటే ఇప్పుడు వాళ్ళు అన్యాయం చేశారు కనుకనే మిమ్మల్ని గెలిపించారు ప్రజలు. మీరేం చేయాలి? న్యాయం చేసే ప్రయత్నం చేయాలి. వాళ్ళ అన్యాయాన్ని గురించి ప్రశ్నించుకుంటూ పోతే మరి గతంలో సమైక్య పాలకులు చేసిన అన్యాయాన్ని కూడా అప్పుడు కేసీఆర్ 2 ఏళ్ల దాకా ఏకరవ పెట్టేవాడు, ఇప్పుడు కూడా ఏకరవ పెడుతుంటాడు. అంటే వాళ్ళ అన్యాయం మీద వీళ్ళ అన్యాయం మీద వీళ్ళు, ఇట్లా అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి తెలంగాణకు. మీరు మాత్రం ఎవరి పాపం పిలా పాపం తలా పెడతాడు. సమైక్య పాలకుల పాపం, అట్లాగే గత 10 ఏళ్ల పాపం, ఇప్పుడు 2 ఏళ్ళు మీ పాపం. దీన్ని సవరించే క్రమంలో చేస్తే మంచిగా ఉంటుంది అంటున్నాడు. చర్చలో ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ 10 ఏళ్ళు వీళ్ళ 2 ఏళ్ళు అనే చర్చ జరిగే అవకాశం ఉంది. ఇది కాదు కావాల్సింది. కృష్ణా జలాల్లో వాటా తేల్చాలా లేదా, దాని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అందరూ కలిసి అఖిలపక్షం పోదామా లేదా, ఇది కాదా కావాల్సింది. అట్లాగే గోదావరి జలాల గురించి డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. 2 జలాల గురించి మాట్లాడాలి, ఇటు గోదావరి జలాల గురించి, కృష్ణా జలాల గురించి. అట్లా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ మన శత్రువు, మనం ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్పి పోజులు కొడితే కూడా తప్పే అంటున్నారు. అక్కడైనా ఇక్కడైనా ఆ నది అదే కదా, నదికి వెళ్ళలేవు కదా, నదులకు ప్రకృతికి నదులకు వెళ్ళలేవు కదా. మనం భౌగోళికంగా మనం పంచుకునే ఈ దేశాల మధ్య కావచ్చు, రాష్ట్రాల మధ్య కావచ్చు. అందుకని 2 నదుల మీద సమగ్ర చర్చ జరిగి ఏది జరిగితే ప్రజలకు మేలు జరుగుతుంది, ఏది జరిగితే 2 ఉభయ తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుంది, అది ఆలోచించాల్సింది అంటున్నాను. అది ఆలోచించి దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి.
ఇప్పుడు వీళ్ళు శశబిషలు చేసుకుంటూ ధ్వంసుంటా అంటే ధ్వంసుంటా అని ఎవరు నష్టం అని ఆఖరికి బీజేపీ వాళ్ళు మధ్యన కలిగించుకొని ఇద్దరు నాశనం చేశారు, మమ్మల్ని గెలిపించారు, వాళ్ళు మధ్యాహ్నం సందర్లో సడమి అని. అంటే రేపు పొద్దున తెలంగాణ ప్రజలను ఈ మూడు పార్టీలు కూడా ముక్కోణం పోటీలో మరి అన్యాయానికి గురి చేస్తూనే అంటున్నాను. అయితే ఏదైనా సరే రేపటి ఇవాళ ఆయన వస్తారా రారా అంటే ఇవాళ అయితే నదినగటి మాసంలో ఉన్నాడు దాకా ప్రజలను విస్తృతంగా కలుస్తున్నారు, చాలా మంది వచ్చిపోతున్నారు. సరే ఏమైనా సరే మాజీ ముఖ్యమంత్రి ఓ తెలంగాణ తెచ్చిన వాడిగా ఆయన పేరున్న దానికి ప్రకారం ఏంటంటే వస్తారు పోతారు. కానీ రేపు ఇవాళ మనకు సభకు వస్తే మంచిది. అట్లాగే నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు సరే మిగతా ఎన్ని మాటలు మాట్లాడినా కానీ నిన్న ఒక మళ్ళీ హోందా ఏమన్నారంటే మీ సభా గౌరవానికి మీకు మా భంగం కలిగించాం, మీ పెద్దరికానికి భంగం కలిగించాం, మీరు రండి అని మరొకసారి విజ్ఞప్తి చేశాం. చూద్దాం అక్కడ కనుక అట్లాంటి మాటలు మాట్లాడితే ఇంకో రకం చేయొచ్చు. ఏదైనా సరే అన్యాయాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది, దాన్ని సవరించాల్సిన అవసరం అంతకంటే ఎక్కువ ఉన్నది అంటున్నాను నేను. ఇప్పుడు వాళ్ళ చర్చలో సారం ఏం కావాలి, మంచి కావాలి, అన్యాయం సవరించే కార్యక్రమం కావాలి. కానీ పరస్పరం దూషించుకోవడంతో ఏమి ఫలితాలు రావు, దానివల్ల మరింత పలసనైపోతారు అసెంబ్లీ సభ్యులు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం వాళ్ళు ఏం జరుగుతుందో. ఇంకొక 2-3 గంటల్లో ఆయన వస్తారా రారా, వస్తే ఏ చర్చ జరుగుతుందో తెలుస్తుంది కదా. కానీ సమరానికి మాత్రం ఇటువైపు సై అంటే సై అంటున్నారు. చూద్దాం. రైట్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రి అదే ఇరిగేషన్ మినిస్టర్ జగన్తో కేసీఆర్ అలైబలై తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టారు. భారత స్వార్థంతోనే పాలమూరుకు నీటి కేటాయింపులో నష్టం జరిగిందంటున్నారు. రాయలసీమ ఎత్తిపోతల కోసం PRLI సామర్థ్యం కుదించారంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు కీలకమైనటువంటి అంశాలను వెల్లడించినటువంటి వార్తను మనం చూస్తున్నాం. అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే అంశానికి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. ఏదైతే కేసీఆర్ లేవనెత్తారు, ఊరేసినా తప్పు లేదు, కేసీఆర్, హరీష్ రావు సంతకం చేసి నీళ్లు వదులుకున్నందుకు కిరణ్ కుమార్ రెడ్డి నీటి లెక్కలకు వీళ్ళు తలలు ఊపారు అంటూ కూడా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కూడా టార్గెట్ చేసినట్టున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ వార్తను కూడా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు బండారు రామ్మోహన్ రావు గారు? అంటే మనం మధ్యయుగాలు ఉన్నాం, ఇక్కడ ఉన్నాం. ఉరేసినా తప్పు లేదు. ఇంకో మరి వేరే మన ముస్లిం కంట్రీస్ అయితే అక్కడ మన రాళ్లతో కొట్టి చంపేవారు. ఇట్లాంటి మాట్లాడితే మరి అటు మర్యాద ఇస్తా అని చెప్పినట్టేనే, ఇష్టం ఉన్నట్టు తిట్టినట్టేనే కదా. అంటే ప్రజాస్వామ్యయుతంగా ఎవరేం తప్పు చేస్తే వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. ప్రజాధనం ఎవరు దోచుకున్నా శిక్ష అనుభవించాల్సిందే. అట్లాగే అన్యాయం చేసినా కూడా దానికి శిక్ష అనుభవిస్తున్నారు కదా. తెలంగాణకు అన్యాయం చేసిరానో లేకపోతే అహంకారంతో అవినీతితో పోయిందని ప్రజలు పక్కన పెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు కదా బీఆర్ఎస్ పార్టీని, అధినాయకుడిని, వాళ్ళ నాయకుడిని. అటువంటి అప్పుడు మిమ్మల్ని గెలిపించారు కదా. ఇప్పుడు వాళ్ళ మీద ఏడిస్తే అలా మీద అంటున్నాను. జరిగిందని సవరించుకునే ప్రయత్నం చేయొచ్చు కదా. ఇట్లాంటి మాటలే రెచ్చగొట్టి అంటే దీన్ని బట్టి రేపు అసెంబ్లీలో వాళ్ళ అసెంబ్లీ కూడా జరిగేది ఏంది ఇట్లాంటి మాటలతో అంటారు అన్నట్టే కదా. ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్య భావనలు వెదజల్లండి అంటున్నాను. ఊరేసినా తప్పలేదంటే ఊరేసే శిక్ష అంటారా దీన్ని? ఏదైనా అన్యాయం చేస్తే రాజకీయంగా మనకు ప్రజలు తీర్పిస్తారు. నిజమే తెలంగాణకు 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ అన్యాయం చేసింది అనుకున్నాం. దానికి రాజకీయంగా శిక్షించారు కదా, అయిపోయింది కదా అంటున్నాను. అవినీతి కంటారా ఖచ్చితంగా అది ఫిజికల్ కూడా శిక్షించాల్సిందే. దానికి చట్టాలు ఉన్నాయి. ఊరేసేంత శిక్ష పడతదా పాదా అవినీతిలో ఇక్కడ ఊరే అయితే లేదు అవినీతిలో కదా. అటువంటి అప్పుడు ఏ మాట మాట్లాడుతున్నారు వీళ్ళు? నోరేమో మాట్లాడుతుంది మీకు మర్యాద ఇస్తే మిమ్మల్ని రమ్మని చెప్పి, ఇప్పుడు నొసరేమో వెక్కిరిస్తుంది అంతే కదా. ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల మనం ఏ యుగాలు రాజకీయాలు చేస్తున్నాం అర్థమవుతుంది. ఇది సరైనది కాదంటున్నాం. విధానపరంగా విమర్శించాలి, విధానపరంగా మాట్లాడాలి. కానీ ఊరేసిన తప్పలేదు, రాళ్లతో కొట్టి తప్పలేదు అంటే రాళ్లతో కొట్టే సమాజం కాదు కదా మనది అంటున్నాం. మధ్యయుగాల సమాజంలో ఉన్నది. ఇవాళ కొన్ని ముస్లిం కంట్రీస్ లో కన్ను పన్నుకు పన్ను ఉన్నది. ప్రజాస్వామ్యంలో కన్నుకు కన్ను పన్నుకు పన్ను అంటే లోకంతో గుడిది అయిపోతుంది. కానీ సరైనది కాదు. భాష మార్చుకుంటే బెస్ట్ అంటున్నాను. రైట్. నెక్స్ట్ టాపిక్ తీసుకుందాం. ఈనాడులోనే ప్రధానంగా తెలంగాణ దినపత్రికలో మరో టాపిక్ హైలైట్ అవుతుంది. హరీష్ రావు టార్గెట్ చేశారు. నీటి హక్కులను పరిరక్షించిందే కేసీఆర్, కేంద్రాన్ని అడుగడుగున నిలదీశారు. మేం పాలమూరు రంగారెడ్డికి 7 అనుమతులు ఇచ్చాం, అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర నదీ జలాల హక్కులను పరిరక్షించిందే కేసీఆర్ అని చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు 7 అనుమతులు సాధించాం. గత 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కనీసం ఒక్క అనుమతి అయినా తెచ్చారా? పైగా డిపిఆర్ వెనక్కి వచ్చేలా చేసింది మీరు కాదా అని కేసీఆర్ హరీష్ రావు విమర్శించారు. పదే అబద్ధాలు చెప్తూ ప్రజలను మభ్యపెట్టవద్దని మాజీ మంత్రి హరీష్ రావు హితవు పలుకుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్త?
ఇది అంటారు కదా వాళ్ళు ఇంకా మన ఆరోపిస్తే వీళ్ళు కౌంటర్ చేస్తున్నారు అంతే తేడా. నిజంగా 7 అనుమతులు తీసుకొచ్చారు కదా, జరిగింది ఏమిటండి? చివరికి పాలమూరు రంగారెడ్డి పూర్తయిందంటే కాలేదు. అది ఇప్పటికి 27,000 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు. 27,000 కోట్లు ఖర్చు పెట్టిన ఒక్క ఎకరానికి నీళ్ళు ఎందుకు కలపలేవు? చెప్పాలి కదా వీళ్ళు కూడా ఇటు పక్కన. అందుకని 7 అనుమతులు తెచ్చా, 8 అనుమతులు తెచ్చిన పూర్తి చేయడం గొప్పతనం అంటున్నాను. పూర్తి చేయకుండా పోలవరం అయితే దాదాపు 100 ఏళ్ళుగా నడుస్తుంది. అది పోలవరం కడతామని చెప్పి ఇంకా ఇది అంతే కదా. పాలమూరు రంగారెడ్డిది కూడా ఓ రకం చెప్పానంటే రంగారెడ్డి, నల్గొండ, మన మహబూబ్ నగర్ అంటే 3 జిల్లాలకు వరం లాంటిది. దానికి అనుమతులు సాధించుకోవడం, దాని తర్వాత పూర్తి చేసినప్పుడు లెక్క కనుక ఇప్పుడు వాళ్ళ అన్నదానికి ఆరోపణలు వీళ్ళు చేస్తున్నారు. ఈ 2 ఏళ్ళకి వీళ్ళు ఏం చేయలేదు, అది మాత్రం ఒక తట్టడి మట్టి కూడా వేయలేదని చెప్పి మోయలేదని వీళ్ళు అంటున్నారు. మీరు 27,000 ఖర్చు పెట్టి ఏం చేశారని వాళ్ళు అంటున్నారు. ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తారట. ప్రతిపక్షం కూడా అడుగుతుంది మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పి. అది లేని సాంప్రదాయం అన్నారు కదా. గతంలో ఇదే విషయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ గారు అసెంబ్లీలో ఇస్తే అటువంటి అవకాశం లేదని చెప్పి ఈ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఇప్పుడు వీళ్ళు బహిష్కరిస్తారా, ఏం చేస్తారో చూద్దాం. వాడి వేడికి మాత్రం చర్చలు జరిగే అవకాశం ఉంది. అంతిమంగా తెలంగాణ రాష్ట్రాన్ని న్యాయం చేసే ప్రక్రియ చేస్తే బాగుంటుంది. రైట్, నెక్స్ట్ టాపిక్ తీసుకుందాం. ప్రధానంగా మరొక టాపిక్ని చూద్దాం. మావోయిస్టులకు సంబంధించినటువంటి మరో ఎదురు దెబ్బ తగిలింది. పోలీసులకు చిక్కిన మావోయిస్టు దేవ. తెలంగాణ అడవుల్లోనే దొరికిన మరో 15 మంది పిఎల్జీఏకు శరాగతం. ప్రధానంగా మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఆ పార్టీ ఏకైక బెటాలియన్ కమాండర్ బార్సే దేవా తెలంగాణ పోలీసులకు దొరికారు. ప్రధానంగా ఆయన ఎక్కడున్నారంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులని తెలంగాణ ప్రాంత అడవుల్లో ఆయనతో పాటు 15 మంది కూడా దొరికారు. ప్రధానంగా వాళ్ళని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టున్నారు పోలీసులు. ఇక దేవా ఈ ఎన్కౌంటర్లో చనిపోయినట్లు మనకు సమాచారం అందుతుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారని పేరు మీద 31 మార్చి నాటికి దేశంలో మావోయిస్టు రహిత రాజ్యాంగం ప్రకటిస్తాం, దేశానికి చేస్తాం, మావోయిస్టులో ఒక్కరు కూడా ఉండడానికి వీల్లేదని కక్ష కట్టింది. ఓ రకంగా చెప్పాలంటే అదే విధంగా ముందుకెళ్తున్నది. ఆపరేషన్ కగార్ పేరు మీద పైనుంచి బుల్లెట్లు పడుతున్నాయి, మొత్తం మీద జల్లడబడుతున్నాయి. దానికి మావోయిస్టులు చాలా లొంగిపోయారు. కొందరేమో ఎన్కౌంటర్ చనిపోయారు. 100 మంది ఎన్కౌంటర్ చనిపోయారు. దానిలో భాగంగానే ఇప్పుడు వీళ్ళను పట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎన్కౌంటర్ చేయకపోతే చాలా అంటున్నాను నేను. స్పష్టంగా వాళ్ళని లొంగిపోయేటట్టు చేస్తే మంచిది. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ప్రజాస్వామ్యంలో మీరు ఎప్పుడు కూడా తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం సాధించిన కొద్ది కాలం మళ్ళీ అప్పర్ హ్యాండ్ ప్రభుత్వం కావచ్చు. కనుక ఇప్పుడు మనకు అబూజుబడ అడవుల్లో మొన్నటిదాకా జనతాల సర్కారే నడిచింది. వాళ్ళు ఏం చెప్తే అది మావోయిస్టులు ఏ రకంగా చేస్తే వాళ్ళదే నడిచింది. వాళ్ళ ప్రభుత్వం అప్పర్ హ్యాండ్ అని చేసింది. ఇది ఆ సమస్య. అసలు అవినీతి పరులను ఏడు వేద్దామని అప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వీళ్ళని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు సొంత ఇల్లు లేక, గూడు లేక, తల్లిదండ్రులు ఎక్కడో గుడిసెలో ఉంటుంటే వాళ్ళు సమాజం కోసం బాధపడుతున్నారు. విధానం తప్పు, మార్గం తప్పు. వాళ్ళకి తుపాకీ కొట్టిన ద్వారా రాజ్యాధికారం తప్పు. ప్రజాస్వామిక పోరాటాల ద్వారా తీసుకురావాలి. అది విడిచిపెట్టి వాళ్ళు రాజ్యాధికారం కోసం బుల్లెట్ ద్వారా సాధిస్తామంటే అది కళ. ఎప్పటి నుంచో నక్సలైట్ గ్రూపులు లొంగిపోతూనే ఉన్నాయి, కొత్త ఇస్తూనే ఉన్నాయి. మావోయిస్టు గ్రూపును అంతం చేయడం కావచ్చు వాళ్ళకి, కానీ అవినీతిని అంతం చేసి చర్య తీసుకోమని నేను కోరుతున్నాను. నిన్ననే మేము వరంగల్లో మేము అవినీతికి పాల్పడము. నేను నూతన సంవత్సరం సందర్భంగా వరంగల్, హన్మకొండ కలెక్టర్లు మంచిగా మాత్రం సహకరించారు. మేము అవినీతికి పాల్పడము. అవినీతి సొమ్ము తింటే మనశ్శాంతి ఉండదు మీకు. అవినీతి బంగ్లాలు కట్టుకుంటే దాంట్లో సరిగ్గా నిద్రపోలేరని చెప్పి ప్రతిజ్ఞ చేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం చేసినాం. మేము ఏమంటారంటే అవినీతి మీద నిరంతర పోరాటం చేస్తున్నాం. ఇది విడిచిపెట్టి మావోయిస్టుల మీద పోరాటం అనేది అయిపోయింది. కానీ అవినీతి మీద పోరాటం చేయగలుగుతారా? ఏ చిన్న పనికైనా లంచం లేకుండా మనం ప్రభుత్వ సేవలు అందుతున్నాయా? దాని మీద చేయాల్సిన పోరాటం కదా. గుడ్ గవర్నెన్స్ అందించాల్సింది కదా. ఇది తాత్కాలికమే. నేనన్నా ఇవన్నీ వేరే దేశాల తీవ్రవాదంతో పోరాడుతున్నారు, వీళ్ళతో పోరాడుతున్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళైనా వీళ్ళైనా ఎప్పుడైనా హింస తప్పు, అది ప్రభుత్వ హింస మరింత తప్పు అంటున్నాను నేను. ప్రజలు తిరగబడతారు. అప్పుడప్పుడు తిరగబడ్డ వాళ్ళు ఎట్లా దారిలో తెచ్చుకోవాలని చూడాల్సిందే తప్ప ఇంకోటి ఏం లేదు. మావోయిస్టులకు నా విజ్ఞప్తి ఏంటంటే ప్రజాస్వామిక ఉద్యమాలకు ఆజ్యం పోయండి, ప్రజాస్వామిక ఉద్యమాలలో పాల్గొనండి. ఇవాళ అవినీతికి వ్యతిరేకంగా మనం అందరూ పోరాడదాం రమ్మనే కోరుతున్నాను. రైట్, మొత్తానికి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అడవుల్లో 15 మంది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బార్సే దేవా ఒకవైపు పోలీసులకు చిక్కారనేది ఎన్ఎస్జీ కమాండర్లు తెలుపుతున్నప్పటికీ మరొకవైపు ఆయన ఎన్కౌంటర్ అయ్యారనేసి కూడా కొంతమంది చెప్తున్నారు. మొత్తానికి ప్రాథమికంగా సమాచారం ఇంకా మనకు అందాల్సి ఉంది. ఆయన ఎన్కౌంటర్ అయ్యారా, ఆయన ఇంకా పోలీసుల అదుపులో ఉన్నారనేది.
ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి వార్తను చూద్దాం. ఒక వార్త అయితే హైలైట్ అవుతుంది. బీసీలపై దాడులకు పాల్పడితే జైలు శిక్ష 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు, ముందస్తు బెయిల్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రాదు, 2 నెలల్లోనే కేసులు పరిష్కారం చేస్తాం, అలాగే విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు, బీసీ రక్షణ చట్టం ముసాయిదా రూపకల్పన చేశారు. ప్రధానంగా బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు, అలాగే దూషణలు, దాడులు, వేధింపులు, ఇతర అఘాయిత్యాలకు పాల్పడితే జైలు శిక్ష తప్పదంటూ కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దానికోసమే ప్రత్యేకంగా జిల్లాకు ఒక ప్రత్యేక న్యాయస్థానాన్ని కూడా తీసుకొచ్చారు. గతంలో ఎస్సీ ఎస్టీల మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్ళకి ఏదన్నా శిక్షలు పడే అవకాశం ఉండేది, వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన. ఇప్పుడు తాజాగా బీసీలకు సంబంధించింది కూడా ఒక చట్టాన్ని అయితే ప్రభుత్వం తీసుకొస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? అంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టం లేదని విడుదల చేస్తా అంటున్నాను. మంచిదే కదా. మిగతా వర్గాల సంగతి ఏంటి? ఎవరి మీద అడ్వకేట్ చెప్తున్నాను మనం, ఎవరి మీద అయినా అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు కదా. దాని చట్టాలు ఉన్నాయి కదా. మరి ఒక్కొక్క వర్గం కోసం ఒక్కొక్కటి చేసుకుంటా పోతే ఎట్లా అంటున్నారు. గతంలో దానికి కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ రావడానికి ప్రధాన కారణం అంటరానితనం ఉండే. ఇప్పటికి కూడా కొన్ని గ్రామాలలో అంటరానితనం పాటిస్తున్నారు, 2 క్లాసుల పద్ధతి చేస్తున్నారు, కానీ చేశారు. బీసీలకు అంటరానితనం అయితే లేదు కదా ఎక్కడ కూడా. అటువంటి అప్పుడు ఇట్లా వర్గాల వారి చేసుకుంటా పోతే ఓసీల సంగతి ఏంది ఇంకోటి అడుగుతారు. అంతే కదా. అంటే వాళ్ళకు చట్టం ఉంటుందా? అంటే వర్గానికి చట్టం ఉండదు కదా. భారతదేశంలో క్రిమినల్ లా అందరికీ ఒకటే. కేవలం పిల్లల్ని వేరు చేస్తారు, పిల్లలకు జైలు శిక్ష వేరుగా ఉంటుంది, జైలు వేరే ఉంటాయి. అంతే తప్ప మహిళలు నేరం చేస్తే ఒకటి, బీసీ నేరం చేస్తే ఒకటి, ఎస్సీ నేరం చేస్తే ఒకటి. నేరానికి అందరూ సమానమే కదా. ఎస్సీ నేరం చేసినా, ఎస్టీ నేరం చేసినా, బీసీలు చేసినా, ఇంకా అది ఇతర వర్గాలు చేసినా నేర సంహిత ఒకటే ఉన్నది అంటున్నాను నేను. న్యాయ నేర సంహిత ఒకటే ఉన్నది. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసులు పెడతారు. ఇట్లా ప్రతిదానికి రక్షణ చేసుకుంటూ పోతే మరి ఇంకా మిగిలిన 10% వర్గమే కదా, వాటి సంగతి ఏంది? అంటే వాళ్ళకు కూడా చట్టం చేస్తారా? లేకపోతే ఎవరిని తిట్టినా ఏం కాదా? చూస్తున్నాం ఇవాళ అగ్రవర్ణాల పేరు మీద ఎవరైతే ఆ చలం అవుతారో వాళ్ళందరి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న సినిమాలు చూస్తున్నాం, కొన్ని బ్రాహ్మణులను అవమానించే సినిమాలు చూస్తున్నాం. మరి వాళ్ళ సంగతి ఏంది? అంటే ఏది పడితే అది మాట్లాడవచ్చు మిగతా వాళ్ళ మీద, అంటే వీళ్ళ మీద మాత్రమే మాట్లాడొద్దా? ఇది తప్పు కదా అంటున్నాను. ఎవరి మీద అయినా పరిశ్రమని వ్యాఖ్యలు చేయడం తప్పు. కులాన్నో లేకుంటే మతాన్నో లేకపోతే వ్యక్తినో అవమానించడం తప్పు. అది ఎవరు చేసిన తప్పుగా పరిగణించాలి. కానీ వీళ్ళకు చట్టం వాళ్ళకు చట్టం అని సంతుష్టికరణ రాజకీయాలు పడిన సమస్య ఇది. ఇట్లాంటి వర్గానికి చట్టం చేసుకుంటూ పోతే ఇక మనకు క్రిమినల్ లా ఎందుకు, సివిల్ లా ఎందుకు, ఇవన్నీ ఎందుకు అంటున్నాను. ఎవరు తిట్టినా తప్పు అని న్యాయస్థానం చెప్తుంది. కేసులు పెట్టడానికి సెక్షన్లు ఉన్నాయి, లేక ఏం కాదు కదా. అంటే పకడ్బందీ చేయడానికంటే ఇది కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇట్లాంటి చట్టాలు చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. రైట్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఒక వార్త హైలైట్ అవుతుంది ఈనాడు పేపర్లో. పల్లె పండుగ 2.0లో అభివృద్ధి పనులకు 6,700 కోట్లు, గ్రామాల్లో 8,000 కిలోమీటర్ల రహదారులు, 25,000 మినీ గోకులాలు, 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్లు, ఇక 1,500 కోట్లతో గిరిజన గ్రామాలకు రహదారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రధానంగా ఏదైతే త్వరలో సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి. కేవలం ఇక ఒక 3-4 నెలల్లో ఈ పల్లె ఎన్నికలు రాబోతున్న సందర్భంగా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు అభివృద్ధి చేయాలంటూ కూడా, డెవలప్మెంట్ చేయాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పంచాయతీరాజ్ శాఖ నుంచి దాదాపు 1,500 కోట్ల మేర నిధులు విడుదల చేశారు. మరి ఎలా ఉండబోతుంది ఈ నిధులు విడుదల చేసే కంటే ముందు గ్రామాల్లో వాతావరణం, ఎన్నికల సందడి? ఏం చెప్తారు ఈ వార్తకు సంబంధించి బండారు రామ్మోహన్ రావు గారు? ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కి, అట్లాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా అనుకోకుండా మనకు లభించిన అయాచిత వరం అంటున్నాను. ఎందుకంటే గ్రామాల అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. ఆయన ఆశయాలకు తగ్గట్టుగా ఈ శాఖ కూడా ఉంది అంటున్నాను. అందుకని రాగానే కొన్ని గిరిజన గ్రామాలు తిరిగి మొదట్లోనే మనకి గిరిజన గ్రామాలకు రోడ్డు వేయిస్తున్నారు. అప్పటి నుంచి మొదలుపెట్టారు. వీళ్ళు ప్రభుత్వాలకు 20 నెలలు కావస్తున్నది. 20 నెలల్లో ఆయన శాఖ పట్ల మాత్రం నేనన్న మాట కాదు, చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకున్నారు. ఆయన అంటే ఎలాంటి అనుభవం లేకుండా మొదటిసారి ఎమ్మెల్యే, మొదటిసారి ఉప ముఖ్యమంత్రి కనుక ఆ రకంగా తన మంత్రివర్గ మన మంత్రిత్వ శాఖలో అద్భుతంగా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి స్వయంగా మెచ్చుకున్నారు. నేను కూడా ఏమంటున్నానంటే ఈ ఇటువంటి శాఖ లభించడం ఆయనకు వారం అంటున్నాను. అంటే సుమారు 1,000 కోట్ల రూపాయలతోని ఈ అభివృద్ధి పనులు చేయడానికి శ్రీకారం చుట్టడం, అట్లాగే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు గిరిజన ప్రాంతాలకు కూడా రోడ్డు వేసేదానికి 1,000 కోట్ల పైగా కేటాయించడం మంచిది. ఈ రకంగా పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఉంటున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో తన శాఖ ద్వారా ప్రయత్నం చేస్తున్నారు.
మంచి ఆహ్వానించే పరిణామం మనం చెప్పుకోవచ్చు. రైట్. ఇంకో వార్తను చూస్తున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మంత్రి అనగాని ప్రసాద్కి సంబంధించినటువంటి వార్త. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆదేశాలు జారీ చేసిందంటే కొత్తగా అమల్లోకి వచ్చినట్లే లెక్క. అందులోనూ కొత్త ఏడాది దీనికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారంటే కొత్తగా భావించాల్సిందే. అయితే 5 రకాల భూములను నిషేధిత జాబితా 22A నుంచి తొలగిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పడం రెవెన్యూ శాఖ వర్గాల్ని విస్మయానికి గురి చేస్తుందంటూ కూడా ప్రధానంగా ఈ వార్తను చూస్తున్న పాత మాటే కొత్తగా రెవెన్యూ మంత్రి తొలి సంతకంలో వింత చోటు చేసుకుంది. నిషేధిత జాబితా భూములపై విచిత్రం నెలకొంది. 10 ఏళ్ల కిందటే వాటికి నిషేధ విముక్తి ఆదేశాలు అమలు చేయని అధికారులు ఇప్పుడు మళ్ళీ విముక్తి అంటూ పాత పాట. కీలకమైన 4 కేటగిరీల భూములపై నాంచుడు ధోరణి ప్రదర్శిస్తున్నారంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ను ఉద్దేశించి ఈ వార్తను చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్త? నేను ఆయన ప్రెస్ మీట్ చూశాను. అంటే మీరు అన్నట్టు చట్టాలు కాగితాల మీద ఉంటే లాభం లేదు, ఏదైనా సరే. ఈ రెవెన్యూ సంస్కరణలు కూడా వాళ్ళు అన్నట్టు 10 ఏళ్ళ కింద చేసిన అనుకున్నాం. 10 ఏళ్లలో ఎన్ని ప్రభుత్వాలు మారినాయి? 2 ప్రభుత్వాలు మారినాయి. ఉన్నవాడు మారిండు. అంతకుముందు 5 ఏళ్ళు కుటుంబ ప్రభుత్వం ఉన్నది. 2014లో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత మొదటి 5 ఏళ్ళు మన కుటుంబ ప్రభుత్వం ఉన్నది. రెండవ 5 ఏళ్ళేమో మన వైసీపీ ప్రభుత్వం అది ఉన్నది. అంటే 10 ఏళ్ల క్రితం అన్న మాటను వీళ్ళు ఇద్దరు అమలు చేయనట్టు లెక్క కదా. వీళ్ళైనా వాళ్ళైనా ఇప్పుడు చేస్తాం అంటున్నారు. ముఖ్యంగా ఇంకా కొన్ని భూముల సమస్యలు ఉన్నాయి. చుక్కల భూములు ఉన్నాయి, డీ పట్టాలు ఉన్నాయి. వీటి విషయంలో కూడా కొంత చేయాల్సి ఉంది. దానికి కూడా కసరత్తు చేస్తున్నామని మన అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇప్పుడు పరిష్కరించిన వాటిల్లో కూడా ఉదాహరణకు మిలిటరీ భూములు ఉన్నాయి అనుకుందాం అని చెప్పిన విషయం. మిలిటరీ భూముల్లో మిలిటరీ వాళ్ళకి ఇచ్చిన భూముల్లో మిలిటరీ వాళ్ళు కాని వాళ్ళకు కూడా ఇచ్చారు 5 ఎకరాలు అట్లా అని ఒక ఆరోపణ ఉంది. వాళ్ళు ఏమంటారంటే ఒకసారి మిలిటరీలో పనిచేసినట్టు సర్టిఫికేట్ తీసుకొచ్చినా సరే వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చున్నాయి అనుకోండి భూములు, రెగ్యులైజ్ చేస్తే అయిపోతుంది. వాళ్ళకే సర్టిఫికేట్ ఇస్తే అయిపోతుంది. ఏమైనా సర్టిఫికేట్ కానీ గతంలో ఇచ్చిన ప్రభుత్వం నుంచి ఏ కాగితం లభించినా అవి చూపించండి, రెగ్యులైజ్ చేసుకోండి అని చెప్తున్నారు ఆయన. అట్లాంటివే 2-3 చెప్పారు. అంటే నిజమైన పేదవారికి భూములు ఇచ్చిన సందర్భం ఉంటే పాత కాగితాలను తీసుకురండి, దాని ప్రకారం చేస్తా అంటారు. కానీ ఇప్పటికి కూడా చుక్కల భూముల విషయంలో నిషేధం ఎత్తివేయలేదు. ఇంకో నెల తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం, దానిలో కొంత చిక్కులు ఉన్నాయి, చేస్తామంటారు. ఏమైనా సరే భూమి సంస్కరణ, రెవెన్యూ సంస్కరణలు ఎప్పుడైనా కావాల్సిందే. అయిన సంస్కరణలు కూడా రెవెన్యూ అధికారులు ఎట్లా ఉంటారంటే వేరే వంకర పెడితే ఎక్కడ వెళ్ళినా చూస్తుంటారు. అధికారులు తప్పు. అట్లాగే ప్రభుత్వం కూడా మరి 10 ఏళ్ళుగా ఈ పాత మాటే కొత్త బాట ఎందుకు అవుతుంది మరి అంటే వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ మంత్రుల ఆదేశాలు వాళ్ళు అమలు చేయడం లేదంటే అర్థమవుతుంది. అంటే 2 ఉంటాయి. అధికారుల తప్పు కూడా పూర్తిగా అనలేం, కానీ అధికారులు కూడా కొన్ని క్లారిటీ లేకపోతే అనవసరంగా కంప మనం ఎందుకు పెట్టుకోవాలి, మంచి ఉద్యోగం చేసుకొని బయటపడే వాళ్ళు కొత్తగా ఏమైనా నిర్ణయం తీసుకుంటే సస్పెండ్ అవుతాం కదా ఏమని అంటారు. కనుక ఇప్పటికైనా సత్యప్రసాద్ గారి నా సలహా ఏంటంటే ఇప్పుడు 4 రకాల భూముల మీద నిషేధం ఎత్తివేసిన అంటున్నారు. అది వెంటనే మళ్ళొకసారి ఆర్డర్ ఇవ్వండి. నష్టం ఉంది. 10 ఏళ్ల క్రితం చేసినాం కనుక మళ్ళీ వద్దని ఏం లేదు కదా, ఇవ్వండి. దానికి కావలసిన సరంజామా సరుకు తెప్పించుకోండి, ఎవరికి న్యాయం చేసి చూడండి. ముఖ్యంగా మిలిటరీ వాళ్ళదైతే ఆయన ప్రస్తావించారు కూడా, ఇది నేను చెప్పిన విషయం కూడా. అందుకని నేను ఏమంటున్నా అంటే పరిష్కరించే ప్రయత్నం చేయండి, కొత్తగా ఏమైనా సమస్యలు రాకుండా చూసుకోండి, అప్పుడు ఈజీ అవుతుంది. అంటున్నా అధికారులతో సహకరిస్తారు, మీరు కూడా అధికారులకు సహకరించాలి. రాజకీయ నాయకత్వం కదా నిర్ణయాలు తీసుకోవాల్సింది, అమలు చేయాల్సింది మాత్రమే వాళ్ళు కదా. నిర్ణయాలు తీసుకోండి, దానికి అనుగుణంగా జీవోలు జారీ చేయండి, దానికి అనుగుణంగా ప్రజలను మేలు చేసే ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుంది. నిషేధిత భూముల జాబితా యథేచ్ఛగా ఎత్తివేస్తే కష్టం. ఏం చేస్తారంటే ఇటువంటి ఆర్డర్లు వచ్చినప్పుడు కొందరేమో పెత్తందారులు బాగుపడతారు ఈ ఆర్డర్ను బాగు చేసుకొని. ఎవరైతే నిజంగా పేదలు ఉన్నారో, ఎవరైతే వాళ్ళకు నిజంగా అవసరం ఉందో వాళ్ళకు అవగాహన ఉండదు, వాళ్ళు చేయలేరు కూడా. అందుకని రెవెన్యూ సదస్సులు పెట్టండి, మళ్ళీ గ్రామాలకు వెళ్ళండి, ఇట్లాంటి సమస్యల పరిష్కారానికి మళ్ళీ అప్లికేషన్ తీసుకోండి. అట్లాంటి ఏమైనా ఉంటే వెంటనే అక్కడక్కడ పరిష్కారం చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఉంటే రాష్ట్ర స్థాయిలో చేస్తే మంచిది అంటున్నాను. రైట్. ఇవాల్టి ది ఫస్ట్ సెషన్లో న్యూస్ పేపర్లో కూడా ఆ వార్త వచ్చింది. అలాగే బ్రేకింగ్ కూడా చూస్తున్నాం. మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి బుల్లెట్కి పాయింట్అవుట్లో మిస్ అయ్యాడనే వార్తను చూస్తున్నాం. గత రాత్రి జరిగింది. ప్రధాని గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం. బళ్ళారిలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు కాల్పులు జరిపారు. గన్మెన్ తుపాకీ లాక్కొని 8 రౌండ్లు కాల్చిన సతీష్ రెడ్డి తప్పించుకున్నారు. మాజీ మంత్రి. ఇరు వర్గాల పరస్పర కాల్పులు, ఒకరి మృతి. సతీష్కు ప్రధానంగా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే
భరత్ రెడ్డి అలాగే గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి గత కొద్ది రోజులుగా వివాదం నెలకొంటుంది. ఇరు వర్గాల మధ్య ఏదైతే పరస్పర వివాదాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో నిన్న గాలి జనార్దన్ రెడ్డి మీద అటాక్ చేయటువంటి ప్రయత్నంలో ఆయన పాయింట్అవుట్లో మిస్ అయ్యారు. ఆ బుల్లెట్ను కూడా మీడియా దగ్గరకు వచ్చి గాలి జనార్దన్ రెడ్డి చూపిస్తున్నటువంటి ఇమేజ్ క్లిప్పింగ్ మనం చూస్తున్నాం. బుల్లెట్ను చూపుతున్న ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? ఇద్దరు మైనింగ్ డాన్ల మధ్య పోరాటం ఇది, అంతకని ఏం లేదు. ఎప్పుడు కూడా నేను మన గుంతకల్లో రైలు దిగి రాయదుర్గం పోయే మార్గంలో ఈ ఓబులాపురం గనులు ఉన్నాయి. అప్పుడు ఓబులాపురం కేసు బాగా అవుతున్నప్పుడు ఒక జర్నలిస్ట్ గా అక్కడి వార్తా సేకరణ కూడా చేశాను నేను. అంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు రెండు వర్గాలు కొట్లాడుకుంటే అంటే ప్రజలకు సంబంధం లేదు. అంటే కేవలం గనులు ఎవరికి స్వాధీనం చేసుకోవాలి, ఏ రకంగా చేయాలని చెప్పి గతంలో కూడా మరి జనార్దన్ మన ఈ జనార్దన్ రెడ్డి మీద చాలా పెద్ద ఎత్తున కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు, ఇవన్నీ చూసినాం మనం. ఇప్పుడు ఏంటంటే ఈ పరస్పరం కలహించుకోవడం బయట అంటే లోపాయకారిగా మాట్లాడే బదులు బహిరంగంగా రెండు వర్గాలు హెచ్చరించుకుంటున్నాయి, ఎవరి మీద దాడులు చేసుకుంటున్నారు చూస్తున్నాం మనం. అది కర్ణాటక సంబంధించిన మంత్రి ఆయన, ఇటు పక్క ఆంధ్రప్రదేశ్ లో గనులు ఉన్నాయి. ఈ గనుల పోరాటంలో ఈ తెలంగాణ మన తెలుగువారు అట్లాగే అటుపక్కన మన గనుల సామ్రాట్లు వీళ్ళందరూ కూడా కొట్లాడుకుంటున్నారు. ఇందులో ఏ రంగంలో ఉన్నవాడు ఆ రంగంలో చచ్చిపోతారట. అందుకని చూస్తున్నాం కదా, డైరెక్ట్ గా పాయింట్ గన్ పెట్టడము, మన వర్గాలు కొట్టుకోవడం చూస్తున్నాం. ఇది ఏ రాజ్యంలో ఉన్నాం అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే బహిరంగంగా ఇంత రోడ్ల మీద పోరాటం జరుగుతుంది, రోడ్ల మీద జరుగుతుంది. పోలీసులు ఏం చేస్తున్నట్టు, మరి ఇద్దరి మీద కేసులు బుక్ చేశారా, మరి ఇటుపక్క అటుపక్క చూడాలి ఏం చేస్తారు. మొత్తం మీద మాత్రం ప్రాణాపాయం తప్పింది. మాజీ మంత్రి గనుడ లీడర్ రకం చెప్పాలంటే అన్ని అది బయటపడ్డది కనుక బయటపడ్డది. మనం లేకపోతే ఏమైందంటే మొత్తం అసలు ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలందరూ కూడా ఇటు ప్రతిపక్షాలు కానీ అటు వాళ్ళు కానీ ఇప్పటిదాకా జరుగుతుంది ఏంది, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఏ రాజకీయాల్లో కూడా జరిగేది ఏంటంటే మైను వైలు శాండ్ ల్యాండ్ అంతే కదా. ఈ నాలుగు దిక్కులనే దోపిడీ అంత జరుగుతున్నది. గతంలో డైరెక్ట్ ప్రజల నుంచి లంచాలు తీసుకునేవాళ్ళు, ఇప్పుడు పోయింది ప్రజలకే ఎదురు లంచాలు ఇచ్చే పరిస్థితి. ఎందుకంటే లంచమే కదా, ఓటుకు నోటు పంచడం లంచమే కదా. అట్లాగే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడ వేలు వంకర పెడితే అక్కడ వస్తాయి డబ్బులు. అంటే ఈ నాలుగేం చెప్పినాయి, ఈ నాలుగిట్లో అన్ని కుంభకోణాలు బయటపడుతున్నాయి. కానీ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం పట్టించుకోదు. వీళ్ళ మీద వాళ్ళ మీద ఆరోపణలు చేసుకోవడానికి మనకు వస్తుంది తప్ప ఇంకోటి ఏంటి. ఇది సరైనది కాదు, శాంతి భద్రత రక్షించాలి. ఇట్లాంటి డాన్ల పోరాటాన్ని మనం ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేదు. ఇటువంటి డాన్ల పోరాటం మనని ఎవరు తిందామని, ఓడేళ్ల పోరాటం ఎవరి కోసం, మేకల మందల కోసం వీళ్ళు జరుగుతున్నాయని ప్రజల్ని ఎట్లా దోచుకోవాలి, అట్లాగే ఆ ప్రజా ఆస్తులను ఎట్లా దోచుకోవాలని పోరాటం జరుగుతుంది. అంతకన్నా ఏం లేదు. దాన్ని చోద్యం చూడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు కట్టుదిట్టం చేయాలంటారు. రైట్. బండారు రామ్మోహన్ రావు గారు, ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలపై మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రైట్, చూశారు కదా, ఇది ఇవాళ ది ఫస్ట్ సెషన్. రేపటి ఫస్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్.